ఆ రోజు ఒక తల్లి తన ఇద్దరు బిడ్డల్ని మీలానే మందిరానికి తీసుకుని వెళ్ళిన తర్వాత చక్కగా దేవుని వాక్యాన్ని విన్న తర్వాత ఎండాకాలం ఒక డాబా మీద పడుకుందామని ఎండాకాలం ఒక డాబా మీదకి తీసుకుని వెళ్ళింది. అయితే ఆ తల్లి యొక్క పెద్ద బిడ్డ ఆడుతూ ఆ మేడ మీద నుంచి కిందకి పడిపోతే ఆ పాప యొక్క చిన్న మెదడు చాలా దెబ్బతిని అన్యజనులోంచి రక్షించబడినటువంటి ఆ కుటుంబం. అయితే ఈ బిడ్డ చనిపోతుంది అని డాక్టర్స్ చెప్పారు. అయితే మీ దైవజన్ లాంటి ఒక మంచి దైవజనుడు వారు కలిగి ఉన్నందున వారు ప్రార్థన చేసిన తైలం నూనె తీసుకుని వెళ్ళి విశ్వాసంతో ఆ తల్లి ఇలా మొక్కుకుంది, అయ్యా ఒకవేళ నా పాప బ్రతికితే నేను నీ సేవకిస్తానయ్యా అని. ఆ రాత్రికాల సమయంలో దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసి కనిపెట్టి, అయ్యా ఈ బిడ్డ స్వస్థపడడం కానీ బ్రతకడం కానీ ఈ లోక మనుషుల వలన ఈ లోక వైద్యుల వలన కాదు, కానీ నీవు పరమ వైద్యుడవు, నా బిడ్డను బ్రతికించగలిగినటువంటి మహాదేవుడవు అని ఆ తల్లి నిశ్చయం చేసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించడం ద్వారా ఆ బిడ్డ దేవుని సేవకు మొక్కుకొనినందున ఆ బిడ్డ బ్రతకడం జరిగింది. ఆ బిడ్డ ఎవరో కాదు, ఇక్కడ నిలబడి ఉన్న నేను. ఆ తల్లి ఎవరో కాదు, ఇక్కడ కూర్చుని ఉన్న ఆవిడ. దేవుని సన్నిధానంలో దేవుడు నన్ను బ్రతికించిన తర్వాత రోజులు గడుస్తూ ఉన్నాయి. స్కూల్కి వెళ్తున్నాను, చదువు ఎక్కట్లా, ఏమీ బుర్రకి ఎక్కట్లేదు. మంజు అని పేరు పెట్టబడిన నా జీవితంలో మొద్దు అని పిలుస్తున్నారు ప్రతి ఒక్కరూ. అరే అందరి ఆడపిల్ల నా జీవితం లేదేంటి అని ఒకవైపు బాధ. ఆ సమయంలో నా తల్లి చేసినటువంటి అద్భుతమైన క్రియ ఏంటంటే ఆమె వెనక నన్ను ప్రార్థనా మందిరానికి తీసుకుని వెళ్ళడం. ఆ ప్రార్థనా మందిరానికి వెళ్ళిన నేను నిజమే కదా, నా జీవితంలో అనగా నా చిన్న జీవితంలో నన్ను ఎవరూ ఆదరించటం లేదు, నన్ను ఎవరూ మెచ్చుకోవటం లేదు. నా బ్రతుకులో మొద్దు అనే పేరు తప్ప విలువగలిగినటువంటి పేరు నేను సంపాదించుకోలేదు. అయితే దైవజనుడు మాట్లాడడం ప్రారంభం చేశాడు. దైవజనుడు వాక్యంలో తేరి ఆయన వైపు నేను చూడగలిగాను. ఆయన నాతో మాట్లాడుతున్నారు, మీలానే కూర్చున్నాను నేను కూడా. అయితే ఈ వాక్యం నా కొరకే అనుకున్నాను. యేసయ్య శక్తిమంతుడు, ఆయన జ్ఞానం లేని వారికి జ్ఞానం ఇవ్వగలడు, బుద్ధి లేని వారికి బుద్ధిని ఇవ్వగలడు అని చెప్పినటువంటి ఆ వాక్యం నన్ను పట్టుకుంది. దేవా నీవు నిజమైన దేవుడు కదా, నాకు సహాయం చేయవా అని 8 సంవత్సరాల నుంచే ప్రార్థన చేయడం ఆయన సన్నిధానంలో ప్రారంభం చేయడానికి దేవుడు సహాయం చేశారు. దేవుని సన్నిధానాన్ని అనుభవించడం, ఆయన సన్నిధానంలో వాక్యాన్ని వినడం, వాక్యమే నాకు ఆహారం అయింది. నా కన్నీళ్లకు బదులుగా ఆయన వాక్యాన్ని నేను ఆహారము చేసుకున్నాను. తదుపరి దేవుని సన్నిధానంలో బాధ ఉన్న వారికి బోధ అర్థమవుతుంది కదా, బాధ లేని వారికి బోధ అర్థమవుతుందా? చెప్పావులే అమ్మ వెళ్ళు అంటాం మనం. ఎందుకంటే మనుషుని యొక్క బుద్ధి కుక్కతోక వంటిది కదా. కుక్కతోక ఎప్పుడు సరైంది అని అంటే కుక్కకు బలహీనం వచ్చినప్పుడు, ఆ కుక్క తోక కూడా ఎత్తలేనటువంటి బలహీనత దానికి ఉన్నప్పుడు మాత్రమే అది నిటారుగా ఉంటుంది కదా. ఆ రీతిగానే మానవ బుద్ధి కూడా దేవుని యొక్క వాక్యం వినడానికి మనలో, అందుకనే దేవుడు కొన్ని శోధనలు, కొన్ని బాధలు, కొన్ని రోగాలు, కొన్ని రుగ్మతలు మనకు కలిగిస్తూ ఉంటారు. దేవుడు వినొచ్చు, లేకపోతే మనం చేసుకున్న మన పనులు అవ్వచ్చు. ఆ రీతిగా ఆ దినాల్లో నేను ప్రార్థన చేసుకుని దేవుని సన్నిధానంలో ఎదుగుతూ ఉన్నాను. దేవుడు నాతో మాట్లాడుతూ ప్రారంభం చేశారు. ఇక్కడ ఉన్నారు కదా పిల్లలు, ఆ పిల్లల వయసులో ఉన్నప్పుడు ఇలాగే దేవుని వాక్యాన్ని విని యేసయ్య మాట్లాడగలిగిన దేవుడు. ఆయన మాట్లాడని రాయి బొమ్మ కాదు, ఆయన మనం ప్రార్థన చేస్తే మనతో మాట్లాడతారు అని చెప్పినప్పుడు దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయడం ప్రారంభం చేశాం. ఆ ప్రార్థనలో దేవుడు నన్ను ఎన్నుకొని ఒకానొక దినాన, అమ్మా నువ్వు నా సేవ చేస్తావా అని అడిగారు. అయ్యా సేవ నేను ఎలా చేయగలను? ఒక సాధారణమైన విశ్వాస కుటుంబానికి చెందిన దాన్ని, నాకు సేవ చేయడం రాదు, నాకు మాట్లాడడం రాదు, ఏం చేయాలని అడిగినప్పుడు దేవుడు అన్నారు, నేను నీకు సహాయం చేస్తాను, నేను నీ పక్షాన ఉంటానన్నారు. అప్పుడు నా వయసు ఇంటర్మీడియట్, ఇప్పుడు ఉన్నారు కదా పిల్లలు, నా ఇంటర్మీడియట్ చదువుతున్న దినాలవి. సరే అని ఊరుకున్నాం. ఆ తర్వాత డిగ్రీ చదవడం జరిగింది.
ఏమండి, ఎవ్వరు ఎందుకు పనికిరాదు అనేటువంటి ఈ బిడ్డని దేవుడు యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్గా దేవుడు చేశారు. ఫిజిక్స్ లెక్చరర్గా దేవుడు చేశారు. ఆయనకి అసాధ్యమైంది ఏదీ లేదు. ఒక మంచి బ్యాంకు ఉద్యోగిగా దేవుడు చేశారు. ఆయనకి అసాధ్యమైంది ఏదీ లేదు. అయితే నా జీవితంలో నేను అనుకున్నాను మంచి ఉద్యోగాన్ని సాధించి ఆ తర్వాత దేవుని సేవ చేద్దాంలే అని. కానీ దేవుడు నాతో మాట్లాడడం ప్రారంభం చేశారు. నేను బ్రతికించింది నా కోసం, నీవు ప్రార్థన చేయాల్సింది నశించిపోతున్న ఆత్మల కోసం. వెంటనే ఏం చేయాలి ప్రభు అని రాజమండ్రి బ్యాంక్ కోచింగ్కి వెళ్ళానండి. HDFC బ్యాంకులో ఉద్యోగం వచ్చింది. వెళ్ళాలి ఇంకా. అయ్యా, నా జీవితం ఎటువైపు ప్రయాణం చేయాలి, ఎటువైపు వెళ్ళాలి అని నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఇంటికి వెళ్ళు అని ఒక స్వరం నాకు వినిపించింది. ఇంటికి రాగానే తల్లిదండ్రులు ఏం చేస్తారు, వయసున పిల్ల ఇంటికి వచ్చిందంటే మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తారు. ఆ విధంగానే మంచి సంబంధాలు చూద్దాం అని ఉంటే నేను అమ్మా నిన్న దేవుని సేవకుడిని చేసుకుంటానన్నాను. అరే, అసలు దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళే మనలో లేరు కదా, దేవుడు సేవకుడా, చాలా కష్టం ఇది. అతను అన్నాను, అమ్మా నన్ను ఇక్కడ పంపించిన దేవుడే నాకు సేవకులను తీసుకొని రాగల శక్తిమంతుడు. మాకెవరు అంతగా మమ్మల్ని పట్టించుకునే బంధువులు అంతగా ఎవరూ లేరు. ఆ సమయాన మమ్మల్ని పట్టించుకొని నన్ను పట్టించుకొని నా ఆశ తీర్చగలిగిన దేవుడు, నా కోరికలు తీర్చగలిగిన దేవుడు, ఆయన సన్నిధానంలో బలంగా నిలబెట్టగలిగినటువంటి దేవుడైన నా యేసయ్య నా జీవితంలో అద్భుతం చేశారు. హాస్టల్లో ఉన్నప్పుడు 10 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను. ఇంటికి వచ్చాక తినేసి ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన 10 రోజుల తర్వాత మీ మధ్య కూర్చున్నటువంటి దైవజనులు మైకేల్ బాబు గారు అయ్యగారితో నాకు వివాహం జరిగింది. 10 రోజుల తర్వాత ఆనాటి నుంచి ఈనాటి వరకు 10 సంవత్సరాలు దేవుని సేవలో నిర్విరామముగా మారుమూల గ్రామాల దగ్గర నుంచి అనేక ప్రాంతాల్లో దేశ విదేశాల్లో దేవుని కొరకు పని చేయడానికి కొంతమేరకు కొంతమందికి ఆయన సన్నిధానంలో కొంతమందికి మాదిరికరంగా ఉండడానికి ఈ యొక్క పనికిరాని పాత్రను వాడుకున్నారు మా యేసయ్య. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. నా జీవితంలో చేసిన కార్యాల జీవితంలో కూడా జరిగించగల శక్తిమంతుడు ఆయన. అయ్యా, నీవు మాట్లాడతావా నిజంగా అడిగినప్పుడు నేను మాట్లాడేవాడును వాక్యం ద్వారా, స్వరం ద్వారా, దర్శనం ద్వారా, ఏమండి దైవజనుల ద్వారా నేను నీతో మాట్లాడతానని ఆయన మనకు దర్శనమిస్తున్న మహాదేవుడు, అభయమిస్తున్న మహాదేవుడు, ధైర్యమిస్తున్న మహాదేవుడు. నేను నిన్ను విడువను, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే, చంకబెట్టుకుని వాడను నేనే, నేను నీతో ఉన్నానని వాగ్దానం ఇచ్చిన మన దేవుడు మన యేసయ్య. స్తోత్రం చెల్లిద్దాం. అటువంటి మహాదేవుని ఒడిలో వెదుగుచున్నాము మనము. ఆ మహాదేవుని ఒడి అనగా మరేదో కాదు, దేవుని ఒడి, దేవుని గుడి, మందిరపు ఒడి. ప్రైజ్ ది లార్డ్. ఆ మందిరపు ఒడిలో మనం ఎదుగుచున్నాం. ఇక మనకు భయము లేదు. అపవాది గాని తలని యేసుక్రీస్తు ప్రభు వారు ఎప్పుడో తలను చితక కొట్టారు. అయితే వాడు ఆడిస్తున్న తోకను చూసి మనం భయపడుతున్నాం. ఇప్పుడు బ్రతికి ఉంది తల కాదు, తోక మాత్రమే. ఆ తోకను కూడా చావగొట్టే రోజు రాబోతా ఉంది. యేసుక్రీస్తు ప్రభువుల వారు 2వ రాకడలో మన కొరకు రాబోతూ ఉన్నారు. ఆయన కొరకు మనము సంసిద్ధులుగా, ఆయన కొరకు మనం సిద్ధ మనస్సు కలిగిన వారమై, పరిశుద్ధత కలిగిన వారమై ఎత్తబడాలని మన దేవుడు మనల్ని ఎన్నుకున్నారు. అరే, మన ఊరిలో, మన గ్రామంలో, మన పట్టణంలో, మన కుటుంబంలో మనకంటే జ్ఞానవంతులు ఉన్నారే, మనకంటే యథార్థపరులు ఉన్నారే, మనకంటే అందచందాలు కలిగిన వారు ఉన్నారే. వారెవరినూ ఈ సన్నిధానంలో కూర్చోబెట్టలేదు. నిన్ను నన్ను మాత్రమే దేవుడు కూర్చుండబెట్టాడు. కారణం ఏంటో తెలుసా? ఆయన నిన్ను బహుగా ప్రేమించుచున్నారు. ఆయన నిన్ను కనికరించారు. ఆయన అంటున్నారు, నేను ఎవరిని కనికరించుదునో వారిని కనికరించదును, నేను ఎవరిని కఠినపరచుదునో వారిని కఠినపరచుదును, ఎవని ఎడల జాలి పడుదునో వాని ఎడల జాలి చూపుదును. ఆయన జాలిని పొందగలిగినటువంటి మనస్సాక్షి మనం కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ లోకంలో నీవు పనికిరావని అందరూ త్రోసేశారా? నీవు మాత్రమే దేవుడికి ముఖ్యం. ఏమండి, ఈ లోకంలో నీకు ఏ టాలెంట్ లేదు అని అందరూ త్రోసేశారా? దేవుడు నిన్ను చూస్తున్నారు. దేవుడు నీ మీద దృష్టి నిలుపుతున్నారు. ఎందుకో తెలుసా? మనకి దేవుడు ఎంత ప్రాముఖ్యత ఇచ్చారంటే, ఎంత గొప్ప ప్రాధాన్యతను మనకు దేవుడు ఇచ్చారంటే, మనకున్న ఐసైట్ ప్రపంచంలో ఎవ్వరికీ లేదు. మనకున్న థంబ్ ప్రింట్ ప్రపంచంలో ఎవ్వరికీ లేదు. మనకున్న హెయిర్ DNA
ప్రపంచంలో ఎవరికి లేదు. మనకున్న ముఖ కవళికలు ప్రపంచంలో ఎవరికిని ఉండవు. అటువంటి గొప్ప ప్రాధాన్యతను ప్రావీణ్యతను మనకు ఇచ్చినటువంటి మహాదేవుడు మన ముందు నిలుచున్న పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఈరోజు స్పష్టంగా మాట్లాడుతున్నారు. ఏమిటో తెలుసా? ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, నా రాజ్యం ఇక్కడ కట్టబడటానికి నేను ఈ స్థలంలో నిన్ను కూర్చుండబెట్టాను. ఆయనకు అవసరత ఉంది. ఆయనకేముంది? యేసుక్రీస్తు ప్రభువుల వారు 2024 సంవత్సరాల క్రితం భూమి మీదకు వచ్చి మన కొరకు చేయవలసిన సమస్తాన్ని చేసి త్యాగం చేసి ప్రాణం పెట్టి రక్తం కార్చి ఆయన ఆరోహణుడే పరలోకానికి వెళ్ళిపోయి ఆయన అంటున్నారు, నేను మరలా వచ్చుచున్నాను, రెండవ రాకల్లో మీకోసము స్థలము సిద్ధపరచడానికి వెళ్ళి ఇదిగో మీ కొరకు రెండవ రాకల్లో వస్తున్నానని చెప్పినటువంటి మహాదేవుని కాలము సంపూర్ణమయ్యున్నది, కాలము సమీపమయ్యున్నది. ప్రతి ఒక్కరూ వేగిరపడి పని చేయాల్సిన సమయం వచ్చినది. వేగిరపడి ప్రార్థన చేయడానికి, జాగు చేయడానికి సమయం, ఇంకా నాకు దినములు ఉన్నాయిలే, నేను బ్రతుకుతానులే అనుకోవడానికి సమయం లేదు. ఇక నేను రేపొద్దున్న వాక్యం చదువుతానులే, రేపు దేవుని సన్నిధానంలో సాక్ష్యం చెప్తానులే, రేపు చప్పట్లు కొడతాలే, రేపు నేను పరిచర్య చేస్తాను అనడానికి సమయము లేదు. ఇదిగో ఇదే రక్షణ దినము, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, ఆయనకు మనము ఇవ్వవలసిన కానుకను ఇచ్చే సమయము. ఏమిటా కానుక? ఏమిటా కానుక? ఏమండి? డబ్బా? బంగారమా? ఏమండి? హృదయం. ఓకే, హృదయం ఇచ్చారమ్మా అందరూ? ఆయన సన్నిధానానికి హృదయం ఇచ్చామా? హృదయం ఇస్తున్నాం, కానీ అమ్మగారు చెప్పినట్లుగా కల్తీ హృదయం ఇస్తున్నాం. ఏమిస్తున్నామండి? కల్తీ హృదయం. అన్నీ కల్తీయే. ఏది దొరుకుతుంది ఈ రోజున? ఏది దొరకట్లా. ప్యూరిటీగా ఏదైనా దొరుకుతుందా? పాలలో కల్తీ, నీళ్ళలో కల్తీ. నిజమేనండి. నీళ్ళు మీరు తాగుతున్న నీళ్ళు టెస్ట్ చేయించండి, pH వాల్యూ 7 ఉంటే ప్యూర్ మంచివి. 7 ఉంటుందా? ఏమండి? నీళ్ళలో కల్తీ, పాలలో కల్తీ, అన్నంలో కల్తీ, చారులో కల్తీ, కూరలో కల్తీ, టిఫిన్లో కల్తీ, ప్రతిదీ, కూరగాయల్లో కల్తీ, డ్రై ఫ్రూట్స్లో కల్తీ, అన్ని విషయంలోనూ కల్తీ. ఆఖరికి దేవుడు నిన్ను ప్రేమించి రక్తంగా ప్రాణం పెడితే నీలోను నాలోను కూడా కల్తీయే. ఏమండి? దేవాది దేవుడు ఎవరిని ప్రేమిస్తున్నాడు? మనల్ని. ఎలా ప్రేమించారు? నీవు ప్రార్థన చేస్తే మాట్లాడే రీతిగా, నీవు కోరిక ఆయన సన్నిధానంలో న్యాయమైన ప్రతి కోరికలు తీర్చడానికి నీ ముందు నిలబడేంత రీతిగా ఆయన నిన్ను ప్రేమిస్తున్నారు. ఏమండి? ఇట్లాంటి ప్రేమ కలిగినటువంటి మన దేవుణ్ణి, ఆయన ప్రేమని మనం అర్థం చేసుకోగలుగుతున్నామా? ఎంతసేపు మన కోరికలే సరిపోతున్నాయి, ఆయన కోరిక మనం తీర్చాల్సిన అవసరం అది ఆయన ఎందుకండి మనకి? ఆయన మన అవసరాలు తీర్చడానికి. యేసయ్య ఎవరట? మన అవసరాలు తీర్చడానికే. యేసయ్య ఎవరో తెలుసా? ఆయన మన జీవితాలను సరిదిద్ది ఆయన కృపా సింహాసనం మధ్యలో, ఆయన యొక్క సింహాసనం దగ్గర ఆయన ప్రక్కన వధువు సంఘంగా కూర్చుండబెట్టడానికి దేవుడు నిన్ను ఎన్నుకున్నారు. ఆయన నీ సంఘాన్ని ఎన్నుకున్నారు. ఆయన దేవుడిని ఏర్పాటు చేసుకున్నారు, నీ కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆయన అంటున్నారు, అమ్మా నా రాజ్యం ఈ భూమి మీద కట్టబడాలి. కట్టబడాలంటే ఏం చేయాలో తెలుసా? కదిలే గ్రంథాలుగా నీవు మార్చబడాలి, కదిలే బైబిల్గా నీవు మార్చబడాలి. అన్ని జనులు మన బైబిల్ని చదవరు. చదువుతారా? ఎవరిని చదువుతారో తెలుసా? మన జీవితాలను చదువుతారు, మనం మాట్లాడే మాటలను చదువుతారు, మనం చేసే ప్రవర్తనను చూస్తారు, మనం వేసే వేషాలను గమనిస్తారు. అటువంటి మహాదేవుడు మాట్లాడుతున్నాడు, అమ్మా ఈ లోకంలో నేను నీలో నివసించడానికి ఇష్టపడుతున్నాను. నీవు మాట్లాడుతున్నావు చూసావా? నేను నీలా మాట్లాడడానికి, నాలా నీవు మాట్లాడతావని నిన్ను ఆశించి నేను పిలుచుకున్నాను పేరు పెట్టి. ప్రైజ్ ది లార్డ్. నీవు నా సొత్తు, పేరు పెట్టి నేను నిన్ను పిలిచి ఉన్నాను. నీవు భయపడకము, దిగులు పడకము, బలపరచును. ఏ విధంగా బలపరుస్తాడో తెలుసా మనల్ని దేవుడు? మనల్ని బలపరచువాని యందు సమస్తమును చేసే విధంగా మనల్ని బలపరచగలిగిన మహాదేవుడు ఆయన. విడువని దేవుడు ఆయన, ఎడబాయని దేవుడు ఆయన. ఆయన్ను వర్ణించడం మన తరము కాదు. మన జీవితాలు రేపు చనిపోయినాక, పరలోకం వెళ్ళిపోయినాక ఆయన అంటారమ్మా నా అవసరం ఉందిగా నా భూమి మీద,
భూమి మీద నా అవసరం ఉంది, నేను ఆకలిగా ఉంటేనే మీరు నాకు ఆహారం పెట్టలేదు, నేను దప్పిగా ఉంటేనే మీరు నాకు దాహమియ్యలేదు. ఆ ఆహారం ఎటువంటి ఆహారము? 4 మాటలు బలపరిచేటువంటి ఆహారము. 4 మాటలను నీ కడుపు వాక్యంతో నిండిన దాన్ని బట్టి నీ నోరు మాట్లాడితే ఆయన ఆకలిగా ఉన్నటువంటి ఆయన హృదయం బలపరచబడే ఆహారము. నీవు దప్పిగొనుంటే, లేకపోతే నీ యొక్క బంధువులు, రక్త సంబంధికులు, స్నేహితులు దప్పిగొని ఉన్నప్పుడు 4 చుక్కలు దేవుని యొక్క వాక్యాన్ని ఇచ్చి తృప్తిపరిచేటువంటి దప్పికను ఆయన ఆశిస్తున్నాడు మన నుంచి. మన జీవితాన్ని చూసినప్పుడు, అరే ఈ బిడ్డ జీవితంలో శ్రమ వచ్చింది కదా, ఈ బిడ్డ జీవితంలో నాకు ఇప్పుడు ఎలాంటి సమస్య వచ్చిందో అలాంటి సమస్య వచ్చింది కదా, నా జీవితంలో ఇలాంటి అప్పుల బాధ వచ్చింది, ఈ అప్పుల బాధే అప్పుడు ఆమెకు వచ్చింది కదా. ఆ బిడ్డ అప్పుడు ఏం చేసింది? దేవుని సన్నిధానంలో ఆమె ధైర్యంగా నిలుచుంది. పట్టుకునే విశ్వాసాన్ని బలముగా గట్టిగా పట్టుకునడం వలన ఆమె దేవుని సన్నిధానంలో అభివృద్ధిని సాధించింది అని మన ద్వారా మన యేసయ్య ప్రకటించబడడానికి యేసయ్య నిన్ను ఎన్నుకున్నారు. మన ద్వారా మన యేసయ్య ప్రకటించబడాలి. ఆయనకు అసాధ్యమైంది లోకములో ఏది? అన్నీ తెలుసు మనకి. ఏమండి, మేమేంటండి వదిలితే మీరు గంటలు ప్రసంగాలు చేస్తారు. ఏమండి, జీవించడం నేర్చుకోవాలట. ఆయన సన్నిధానంలో ఏం చేయడం నేర్చుకోవాలండి? ఏం జీవించాలి? యేసయ్యలాగా జీవించాలి. యేసయ్యలాగా జీవించాలంటే ఎట్లా సాధ్యమవుతుంది? ఏమండి, ఒక రోజునే అథ్లెటిక్ రన్నర్ అవ్వగలనా? ఏమండి, ఒకరోజు రన్నింగ్ చేస్తే అయిపోతామండి? ఒక ఆదివారం మందిరానికి వస్తే అయిపోతామండి? ఏమండి, ఇంటి దగ్గర దేవుని సన్నిధానంలో మనకిచ్చిన భక్తిని మనము సాధకం చేసుకోవాలి. నీ భక్తిని నీవు సాధకం చేసుకుని మనం మాట్లాడుతున్నాడు మన యేసయ్య. మన జీవితాల్లో ఆయన ప్రామాణిక గుర్తులు ఉండులాగున దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నీ ద్వారా నీ కుటుంబాన్ని, సమాజాన్ని, బంధువులను, రక్త సంబంధికులను ఆయన వైపు చూపించే రీతిగా నీ సాక్ష్య జీవితం ఉండాలని ఆయన ఆశిస్తున్నారు. ఉందామా? అలాగూ ఉందామా? దేవుని సన్నిధిలో ఉండాలి అంటే ఏం చేయాలి తెలుసా? ఆయనతో సహవాసం కావాలి మనకి. ప్రైజ్ ద లార్డ్. ఆయనతో సహవాసం చేయడం ప్రారంభం చేస్తే ఎలాగూ? ఆయనతో సహవాసం చేయడం ప్రారంభం చేయాలి. ఆయనతో సహవాసం చేయడం ప్రారంభం చేసినప్పుడు ఈ లోకంలో ఏ సహవాసము అటువంటి రుచిని మనకి ఇవ్వదు. ఈ లోకంలో దేవుని యొక్క వాక్య పుటలలో ఆయనను చూడడం మనం ప్రారంభం చేస్తే ఏ సెల్ ఫోన్లో ఉన్న చిత్రాలు నీవు చూడలేవు. ఏమండి, ఆ అనుభవంలోనికి క్రైస్తవులు వెళ్ళాలండి. అనుభవంలోనికి క్రైస్తవులు వెళ్ళాలి. మనం వెళ్ళాలి. కాలమును బట్టి చూస్తే మీరు ఇప్పటికి బోధకులై ఉండాలి, కానీ ఇప్పుడు ఇంకా పాలు త్రాగేవారిగానే ఉన్నారు. ఇది చాలా బాధాకరమని అపోస్తలుడైన పౌలు మన గురించి ఏడుస్తున్నారు. ప్రియులారా, కాలమును బట్టి చూస్తే అనేక మందికి మనం దేవుని వాక్యాన్ని పంచి ఇవ్వాలి, కానీ ఇప్పుడు ఎలా ఉంది మన వయస్సు? పాలు త్రాగే వయసే. ఇంకా ఎవరో చెప్తే విందామా, ఇంకా ఎవరో చెప్తే బలపడదామా, ఇంకా ఎవరో చెప్తే మనం ఇంకా నిజమేనండి, యేసయ్య శక్తిమంతుడే, శక్తిగల కార్యాలను చేయడానికి ఇష్టపడాలని మన ప్రభు మనల్ని ఎన్నుకున్నారండి. ఇదిగో ఆయన త్వరగా వస్తున్నారు, సమయము లేదు. ఇక మన పనిని మనము త్వరగా చేయవలసిన సమయం వచ్చింది. తప్పులు లెక్క పెట్టే సమయం కాదు, మార్కులు వేసే సమయం కాదు, వారిని వీరిని చూసి విమర్శించే సమయము లేదు. మనకి ఇవ్వబడిన సమయం చాలా చిన్నది. ఈ చిన్న సమయంలో దేవుని రాజ్య కట్టడ కొరకు మనము నిద్రపోతున్న సింహాలు యేసు నామములో లేపబడాలి. నిద్రపోతున్న క్రైస్తవులు యేసు నామములో లేపబడాలి. ఆయన మందిరములో ఉన్న ఆయన ఆశీర్వాదాన్ని మనము గట్టిగా పట్టుకోవాలి. ఆయన మందిరములో ఉన్న ఆయన వాక్యాన్ని మనము గట్టిగా పట్టుకోవాలి. వాక్యం మనిషిని బ్రతికిస్తుంది, వాక్యం మనిషిని జీవింపజేస్తుంది, వాక్యం మన హృదయాలను శోధిస్తుంది, వాక్యం మన తలంపులను దీవిస్తుంది, వాక్యం మన కీళ్లను విభజించినంత మట్టుకు దూరుచు ప్రతి హృదయములోని తలంపుల్లోని ఊహను పరిశుద్ధీకరిస్తుంది. అటువంటి మహాదేవుడు మన యేసయ్య. ఆహారం ఇవ్వగలిగిన దేవుడు. ఆయన పని చేయి యేసయ్యా, ఇదిగో నీ మందిరానికి నేను వస్తానయ్యా. మందిరంలో అమ్మగారు కాలం చేస్తారు కదా, అయ్యా అమ్మగారి యొక్క పాత్రను ఆవిడ ఏ పరిచర్య అయితే చేశారు,
ఏ విధమైన ప్రార్థన అయితే చేస్తారో, ఇదిగో నేను దైవజనుడికి ఆ శ్రమ వలె, వ్రతమును మోస్తున్నటువంటి ఆ శ్రమ వలె నేను గుర్రాల వలె పరిగెత్తుతాను ప్రభువా, బాధ్యత తీసుకుంటాను ప్రభువా. నీవు దేవుని సన్నిధానంలో ఒడంబడిక చేసుకోగలిగితే దేవుడు నీ పనిని చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఆయన. నీ కోరికను తీర్చడానికి సిద్ధంగా ఉన్నారు ఆయన. నీ జీవితంలో అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఆయన. యేసయ్యను కోరుకోగలిగితే యేసయ్య దగ్గరున్న డబ్బు మనదే, యేసయ్య దగ్గరున్న ఐశ్వర్యం మనదే, యేసయ్య దగ్గరున్న ఆశీర్వాదం మనదే, యేసయ్య దగ్గరున్న సమస్తమును మనవే. భయపడకుము, విశ్వాసమును కలిగి ఉండు. ఎలాంటి విశ్వాసం కలిగి ఉండాలట? అమ్మగారు చెప్పారు కదండి, యోబు వంటి విశ్వాసము కలిగి ఉండాలి. చెప్పడం చెప్తాం, అనుభవించేటప్పుడు తెలుస్తుంది కదా. ఏమండి, ఎలా అనుభవించాలి, ఎలా ఎదుర్కోవాలి? ఇప్పుడు చెప్పా కదండి ఇందాక, ఒక రన్నింగ్లో స్టేట్ ఫస్ట్ రావాలి అంటే అతను ఏం చేయాలి? రోజు పరిగెత్తాలి. ఏమండి, రోజు పరిగెత్తాలి. మా సంఘంలో ఒక ఆయన ఉన్నారు, పౌలు అని. ఆయన చిన్నప్పటి నుంచి ఎప్పుడు వెళ్ళినా స్టేట్ ఫస్ట్ తీసుకొస్తారు. ఆంధ్ర చిరుత అని బిరుదు ఇచ్చారు. ఏమండి, ఆయన ఎప్పుడు పరిగెడుతూనే ఉంటారు. అరే నేను అన్నాను, అరే నువ్వు ఆల్రెడీ స్టేట్ ఫస్ట్లు చాలాసార్లు వచ్చావు కదా, మళ్ళీ ఎందుకు పరిగెత్తుతున్నావు? నువ్వు ఎలాగైనా నువ్వు రన్ చేయగలవు కదా అన్నప్పుడు, కాదు అక్క, అలా కాదు, నేను ప్రతిదినము సాధన చేయకపోతే నా పరుగులో తేడా వస్తుంది. నేను ప్రతిదినము సాధన చేయకపోతే నా యొక్క బిహేవియర్లో తేడా వస్తుంది, నా దేహములో తేడా వస్తుంది, నా యొక్క ధ్యేయములో కూడా తేడా వస్తుంది. ఏమంటే తాత్కాలికంగా ఈ లోకంలో పొందవలసిన విజయము కొరకే అతడు ప్రతిదినము సాధన చేస్తున్నాడే. మనము పొందదగినది పరలోక రాజ్యము, మనము పొందబోయేది పరిశుద్ధ రాజ్యము. మనకి ఇచ్చేటువంటి మహాదేవుడు అపారమైన సంపదను ఇవ్వబోతున్నాడు ప్రార్థన గ్రంథ ఆధారముగా. అటువంటి మహాదేవుని కొరకు మనం ఎంత సాధన చెయ్యాలి, ఎంత ప్రార్థన చెయ్యాలి. మహాదేవుడైన యేసయ్య అంటున్నారు, నేను శరీరధారి ఉన్నటువంటి దినములలో మహారోదనము చేతను, కన్నీళ్ల చేతను, ప్రార్థనా విజ్ఞాపనల చేత నా తండ్రిని వేడుకొంటిని, అందువలన నేను అంగీకరింపబడ్డానన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అడిగి స్తోత్రం చెల్లిద్దాం. యేసుక్రీస్తు ప్రభు వారికే ప్రార్థన అవసరమైంది. మనకి ప్రార్థన కావాలా వద్దా? ఎట్లాంటి ప్రార్థన? యేసయ్యా నువ్వు ఉండు, నేను కూడా ఈ ఊరంతా తిరిగి వచ్చి నేను కూడా ఉంటా. యేసయ్యా నువ్వు అక్కడే ఉండు, నేను కూడా ఆదివారం నీ సన్నిధిలోనే ఉంటా. యేసయ్యా నీవు మంచోడు, నేను కూడా అప్పుడప్పుడు మంచి చేస్తా. యేసయ్యా నీవు చాలా బలవంతుడు, నేను కూడా అప్పుడప్పుడు కొన్ని బలమైన కార్యాలు చేస్తా. అలా కదట, యేసయ్య నిరంతరము ఉన్న దేవుడు కదా. నిరంతరము మనము మన పరిశుద్ధాత్మను నడిపించాలి కదా. నడిపించాలి వద్దా? ప్రతిదినము ఆయన నడిపింపు కావాలి. అప్పుడే మనము కుడికి కానీ ఎడమక కానీ తొట్టిల్లో పడకుండా సాధన చేయడానికి యేసయ్య మనకు జ్ఞానమును ఇవ్వగలిగిన శక్తివంతుడు, బలమును ఇవ్వగలిగిన శక్తివంతుడు. ఏమండి, నిరాధారమైనటువంటి సమయంలో మన భూమి ఎక్కడుంది? తెలుసా మీకు? ఏమండి, ఆధారం లేదు మన భూమికి. నేను ఈ బైబిల్ పెట్టానంటే పోడియం ఉంది కనుక బైబిల్ని పెట్టాను ఇక్కడ. అయితే మన భూమి ఎక్కడ పెట్టాడో తెలుసు దేవుడు? శూన్యములో ఈ భూమిని, శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా సంతోషంగా పాడదాం. ఆరాధ్య దైవము స్వరమెత్తి నీకు చాటెదా. నజరేయుడా నా యేసయ్యా. మన దేవుడు ఎవరట? శూన్యంలో మన భూమిని వేలాడదీశాడండి. ఆకాశ గగనాలు ఆయన చేనంతో కొలిచాడండి. నిన్ను పోషించలేడు ఆయన. ఆధారం లేదు, ఎవ్వరు ఇవ్వట్లేదండి పని. నాకు చాలా ఆర్థిక స్తోమత ఉందండి. సరే, దేవుని సన్నిధానంలో మోకరించి అడుగు. దేవుని సన్నిధానంలో దేవుని పని చేయడం ప్రారంభం చేయి. ఆయన సన్నిధానంలో ప్రార్థన చేయి. నీ జీవితాన్ని కట్టుకో. దేవుడు నీకు మార్గాన్ని చూపించగల శక్తిమంతుడు.
దేవా నాకు సహాయం చేయని అడుగు. ఆయన ఇవ్వగల శక్తిమంతుడు, బలమునేయగల శక్తిమంతుడు, కృపనేయగలిగినటువంటి దేవుడు, మహాదేవుడు అయ్యున్నారు. ఆయన అడిగినప్పుడు సమస్తము ధారాళముగా దయచేయు శక్తిమంతుడిని మనం కలిగి ఉన్నాం. మనం భయపడాల్సిన అవసరం లేదు. ఏం చేయాలి ఇప్పుడు? మనము యేసయ్య పని చేయాలి. అప్పుడు మన పని ఆయన. యేసయ్య పని అంటే ఏం చేయాలండి? యేసయ్య పని అంటే ఏం చేయాలి? మన జీవితాలని మనము కట్టుకోవాలి. ఎందులో కట్టుకోవాలి? స్వస్థతలో కట్టుకోవాలా? ఏమండి, ఎలా కట్టుకోవాలి? ఒక ఆయన అన్నాడట, నేను బాగా పాటలు పాడగలను అంటే అపవాదిగాడు అన్నట్టు, నువ్వేంటి, నీకంటే నాకు ఎక్కువ పాటలు వచ్చాడంట. ఒక ఆయన అన్నాడు, నేను బాగా వాక్యం చెప్పగలను. అపవాదిగా, నువ్వేంటి, బైబిల్ నువ్వు ఎన్నిసార్లు చదివావు, నేను పుట్టినా కానీ చదువుతున్నాను, నీకంటే ఎక్కువ వాక్యం నాకు తెలుసు అన్నాడట. అయితే నేను మోకరిస్తాను దా, నువ్వు కూడా మోకరిద్దు కానీ. అబ్బో నేను మోకరించను, పారిపోతుందట. నీవు మోకరించిన వెంటనే అపవాదిగాడు గడగడగడ వణుకుచూ వెళ్ళిపోయాడట. ఏంటంటే మోకరించి ప్రార్థన చెయ్యాలి, వాక్యాన్ని చదవాలి, దేవుని పనిని చెయ్యాలి. ఆఖరి నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. ఈ రోజుల్లో ప్రార్థనలు ఏమన్నారు కదండి అమ్మగారండి, ప్రార్థన ఒక్కటే చేస్తారు. పైగా ప్రార్థన చేసే వాళ్ళకి బాగా కోపం, ఎందుకంటే నాలాంటి ప్రార్థన సంఘంలో ఎవరు చెయ్యరు అని బిల్డప్ ఎక్కువ. అపవాదిగాడు మనకు ట్రైనింగ్ అనమాట, అది తెలియకుండా. ఏమండి, వాక్యం చదువుతుంది నీకంటే, అసలు నువ్వు వాక్యం అందిస్తే వచ్చిన పాస్టర్ గారు కూడా వణికిపోతారు తెలుసా నీకు అంటారు అపవాది. తెలుసండి, అంటే అపవాదిగాడు మన హృదయంలో ఏం వేస్తున్నాడు? గర్వపు విత్తనాలు, నా అనే స్వభావం, స్వయం చావాలి, అహం చావాలి. ఏమండి, ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి సమాధానపడి వారికి దేవుని స్వార్థను ప్రకటించగలిగిన శక్తి, తగ్గింపు మనం కలిగి ఉండాలి అని మన ప్రభు మాట్లాడుతున్నారు. ఆయన తగ్గించుకున్నారు. ఎలా అండి? తను తాను రిక్తునిగా చేసుకున్నాడు, తగ్గించుకున్నారు. మనం కూడా ఆ విధంగా తగ్గించుకొని దేవుని సన్నిధిలో దేవుని కార్యాలు చెయ్యాలి, ప్రార్థన చెయ్యాలి, పాటలు పాడాలి, వాక్యాన్ని ధ్యానం చేయాలి, అన్ని సమపాళ్లలో భక్తిని చెయ్యాలి. ప్రైజ్ ది లార్డ్. సమపాళ్లలో చెయ్యాలి, పరిచర్య చెయ్యాలి, దైవజనుడి మాటను అంగీకరించాలి. దైవజనుడు ఈ రోజు రండి అన్నప్పుడు వెంటనే ఆయన పరిశుద్ధను కలిగి ఉన్న దైవజనుడు. ఆయన మాట్లాడినప్పుడు మనం వినాలి, ఎదురు చెప్పకూడదు. సమూయేలు దైవజనుడు సౌలుతో మాట్లాడాడు, ఇదిగో నువ్వు యుద్ధానికి వెళ్తున్నావు, మళ్ళా తిరిగి వచ్చినప్పుడు ఏమీ తీసుకుని రాకు. దైవజనుడికి పాస్టర్ గారికి ఏం తెలుసు? ఈ పాస్టర్ గారికి బైబిలును కోటాలు తప్పితే ఇంకేం తెలీదు. నాకు అన్నీ తెలుసు, నేను 4 రోడ్ల మీద తిరుగుతున్నాను కదా, నాకు అన్నీ తెలుసు అని ఏం చేశాడండి? శపితమైన దానిలో నుంచి కొన్ని తీసుకుని వచ్చాడు. సమూయేలు అంటున్నాడు, ఏంటి సౌలా నాకు వినబడుతున్నవి ఏంటి అని అడిగినప్పుడు, ఏమండి, అయ్యయ్య మీకోసం కాదు, నువ్వు ఎప్పుడు ఏమర్పిస్తావులే ఆ పావురాలు ఆ గువ్వలో ఏమర్పిస్తావు, అందుకే నేను మంచి మంచి ఎడ్లు తెచ్చాను, బలమైనవి తెచ్చాను. అప్పుడు సమూయేలు అంటున్నాడు, గొర్రెలను అర్పించడం కంటేను పొట్టేలను అర్పించడం కంటేను నా మాట వినుట శ్రేష్టము కాదా అని అంటున్నాడు ఆయన. ఆ దైవజనుడి మాటను వినడం శ్రేష్టం, దేవుని మాట వినడం శ్రేష్టం. దైవజనుడి మాటకు ధిక్కరించడం శ్రేష్టం కాదు, అది మనకు క్షేమము కాదు. కాబట్టి దయచేసి దైవజనుల మాట వినండి. అన్నీ మాకు తెలుసు అనుకోకండి, దైవజనులకు సమస్తము తెలుసని భావన మీరు గ్రహించండి. ఎందుకంటే దేవుని వాక్యం తెలిసిన వాడు దైవానుగ్రహి, దైవజ్ఞాని. కనుక ఆయన మాటలను అనుసరించి అవసరమైతే అవసరానికి 2-3 సలహాలు ఇచ్చి దేవుని సన్నిధానంలో ఆయనకు రథాన్ని మోసేటువంటి మంచి అశ్వాలు వలె మీరందరూ ఉండాలని మనసారా మిమ్మల్ని కోరుకుంటున్నాను. దేవుని పని చేయాలని మిమ్మల్ని దీవిస్తున్నాం. చిన్న ప్రార్థన చేద్దాం. దేవా నీవు నాతో ఉండండి తండ్రి అని చిన్న ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడానికి స్తోత్రాలు. పరిశుద్ధమైన దేవా మీకు స్తోత్రాలు. వాక్యము నీది, మేము నీ వారము. ఇదిగో నీవు త్వరగా వస్తున్నావు గనుక ఎత్తబడే వారిగా పరిశుద్ధులుగా మమ్మల్ని తీర్చిదిద్దండి. దేవా అవిశ్వాసమును సంపూర్ణంగా తొలగించండి. బలమైన విశ్వాసం కలిగి నీ కొరకు కొన్ని ఆత్మలను సంపాదించడానికి ప్రతి ఒక్కరిలోనూ బలమును మీరు సిద్ధపరచి ఇవ్వండి అయ్యా. జ్ఞానమును ఇవ్వండి, శక్తిని ఇవ్వండి, కృపని ఇవ్వండి.
ధైర్యమునివ్వండి. ఈ లోకములో నీ కొరకు ఈ సంఘ సేవకునికి అయ్యా బలమైన పరిచర్య చేసే వారిని యేసు నామములో లేవనెత్తండి. అయ్యా పరిచర్య చేయు బిడ్డలను లేవనెత్తండి, ప్రార్థించు బిడ్డలను లేవనెత్తండి, సేవకునికి ఊరటనిచ్చే బిడ్డలు లేవనెత్తండి, మంచి సహకారులు లేవనెత్తండి. సంఘము నాటికి అభివృద్ధిని కలిగింపజేస్తూ అనేకులకు ఆశీర్వాదము కలిగినట్లుగా మీరు దీవించి ఆశీర్వదించి సమృద్ధిగా నడిపించమని యేసయ్య నామములో వేడుకొని ప్రార్థన చేస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ముందే చెప్పాగా. ఓకే, సో ఇది నాన్ స్టాప్ ఎక్స్ప్రెస్లు అనమాట అవి. సో ఎనీవే ఏదేమైనా మొత్తానికి స్టాప్ అయింది. ఇంకొక 2 ప్రసంగాలు ఉన్నాయి కనుక ముందుకు సాగిపోదాం. మన మధ్యలో సహోదరి లుదేమ్మ గారు ఉన్నారు, ఒక ప్రత్యేకమైన పాట పాడి వినిపిస్తారు. తర్వాత WVJC వరల్డ్ విజన్ ఫర్ క్రైస్ట్ అనేటువంటి ఒక గొప్ప సంస్థకి డైరెక్టర్స్గా ఉంటున్నటువంటి శామ్ గారు అలాగే మైకేల్ గారు ఇద్దరు మన మధ్యలో ఉన్నారు. వీరి ద్వారా మరి శ్రీలంక, మలేషియా, తర్వాత కంబోడియా, తర్వాత సింగపూర్ అనేక దేశాలు అనేక మంది దైవజనులు వెళ్ళటం జరిగింది. ఆ తర్వాత దుబాయ్, అబుదాబి, షార్జా 3 దేశాలు మరి నేను కూడా వెళ్ళడానికి దేవుడు సహాయం చేశాడు. మరి దైవజనుల ద్వారా మేము వెళ్ళటానికి దేవుడు సహాయం చేశాడు. మమ్మల్ని అనేక ప్రాంతాలు మమ్మల్ని తీసుకుని వెళ్ళటం, చాలా అద్భుతమైనటువంటి పరిచర్యలు అక్కడ చేయడానికి దేవుడు సహాయం చేశాడు. మరి వారిద్దరు కూడా దైవ వాక్యాన్ని దైవ సందేశాన్ని అందిస్తారు. దానికంటే ముందుగా సహోదరి లుదేమ్మ గారు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడి దేవనామాన్ని కనపరచవలసింది ఎంతో ఆహ్వానిస్తున్నాం. చప్పలు కొట్టి ఆహ్వానిద్దాం. నా విశ్వాసవోడ యాత్ర కొనసాగుచున్నది, కొనసాగించే యేసు నాకు తోడుండగా, తుఫానులైనా పెనుగాలులైనా నా నావను తాకలేవుగా. నా విశ్వాసవోడ యాత్ర కొనసాగుచున్నది, నా విశ్వాసవోడ యాత్ర కొనసాగుచున్నది, కొనసాగించే యేసు నాకు తోడుండగా, కొనసాగించే యేసు నాకు తోడుండగా, తుఫానులైనా పెనుగాలులైనా, తుఫానులైనా పెనుగాలులైనా ఆపలేవు నా యాత్రను. ఆ విశ్వాసవోడ యాత్ర కొనసాగుతున్నది.
నడిపించుము నా యేసయ్యా విశ్వాస ఓడయాత్ర కొనసాగుచున్నది నా విశ్వాస ఓడయాత్ర కొనసాగుచున్నది సియోనుకే నా ఓడ పయనం సియోనుకే నా ఓడ పయనం ఆగదు ఏ చోట విశ్వాసముతోనే ఆరంభించి తిని విశ్వాసముతోనే ఆరంభించి తిని నీ కోరిన హారేవుకే నీ కోరిన హారేవుకే నడిపించుము నా యేసయ్యా నీ కోరిన హారేవుకే నీ కోరిన హారేవుకే నడిపించుము నా యేసయ్యా విశ్వాసవోడయాత్ర కొనసాగుచున్నది నా విశ్వాసవోడయాత్ర కొనసాగుచున్నది